హాయ్ అండి. ఈరోజు టెట్‌కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుగు మెథడాలజీలో చూద్దామండి. ఫిఫ్త్ చాప్టర్ లాస్ట్ వీడియోలో ఇక్కడి వరకు చూసాం కదా! బోధనకు ఏ ఏ పీరియడ్ ఎన్ని మినిట్స్ ఉండాలి అనేసి ఇంపార్టెంట్ అని చెప్పాం కదా! ఇప్పుడు నెక్స్ట్ టాపిక్‌గా పద్య బోధన అండి. పద్య బోధన ఉద్దేశాలు, పద్య బోధన క్రమం ఒకటి, గద్య బోధన, అలాగే వ్యాస రచన, అలాగే వ్యాకరణ బోధన, వ్యాస బోధన నిర్వచనాలు మొదలగునవి. ఉపవాచక బోధన క్రమం అండి. అలాగే లేఖ రచన ఒకటి. ప్రీవియస్ ఇయర్స్ బిట్స్, డిఎస్సికి వచ్చిన బిట్స్ చూద్దాం. వీటన్నిటికల్లా పద్య బోధన అలాగే గద్య బోధన యొక్క సోపానాల క్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండిట్లో కూడా పద్య బోధన క్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టెట్ ఎక్కువ వచ్చి బిట్స్ వీటి నుంచే వస్తాయి అనమాట, బోధనా పద్ధతుల నుంచి వస్తాయి. సో పద్య బోధన గురించి చూద్దాం. పద్య బోధన పరమ లక్ష్యం ఏంటంటే రసానుభూతిని పొందడం. అలాగే తెలుగు ఉపాధ్యాయుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటంటే రసాస్వాదన శక్తి అనమాట. ఇక్కడ కావ్యం నిర్వచనాలని ఇచ్చారండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి 15, 20 ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. కాకపోతే ఇవి ఎక్కువ డిఎస్సికి ఇంపార్టెంట్ అండి. కానీ ఒకసారి అయితే చూసుకోండి. వామనుడు కావ్యం గురించి ఏమేమి నిర్వచనాలు ఇచ్చాడు అనేది డెఫినేషన్ ఇచ్చాడు చూడండి. గుణములచే ఏర్పడే రీతి, కావ్యాత్మక అలంకారాలు, తత్సౌందర్య పోషకాలు అని ఇచ్చారు. ఈ అంత బదులు నేను పోషకాలు అనగానే వామనుడు అని గుర్తుపెట్టుకున్నా. నెక్స్ట్ అభినవ గుప్తుడు అండి. ఈయన్నే అభినవ భారతి అని పిలుస్తారు. దీనికి కవనీయం కావ్యం, ఆ కోడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాళిదాసు, సంపృక్తవ్. సో భరతుడు చాలా ఇంపార్టెంట్ అండి. భరతుడికి హేతువు గుర్తుపెట్టుకున్నానండి. అలాగే నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి ఇది ఒకటి. భామాహుడు ఇంపార్టెంట్ అండి, కావ్యాంకారము. అయితే చూసారు ఇక్కడ డిఎస్సిని ఇచ్చారు. ఇవి డిఎస్సికి ఇంపార్టెంట్ అనమాట. కాకపోతే వీటిలో ఆ భరతుడు ఒకటి, నన్నయ్య ఒకటి, కాళిదాసు, భామాహుడు, అలాగే పైన గుప్తుడు వీళ్ళు ఇంపార్టెంట్ అనమాట. మమ్ముట్టి కూడా కావ్యం గురించి ఏం రాశారనేది కవికర్మాన్ని గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ జగన్నాథ పండితరాయలు, నెక్స్ట్ విశ్వనాథుడు, దండి, భోజరాజు, పీషవర్షుడు, నెక్స్ట్ కేశవమిత్రుడు, షెల్లి ఇంపార్టెంట్ అండి. షెల్లి ఇప్పుడే కదండి 2018 డిఎస్ నుంచి కూడా ఇండెఫినేషన్ అనేది ఉంది. షెల్లికి భావన అని గుర్తుపెట్టుకున్నా. నెక్స్ట్ విలియం వర్డ్స్వర్త్ అనమాట. ఈయన ఇంగ్లీష్లో కూడా చాలా పద్యాలు అయితే రాశారు. వర్డ్స్వర్త్ తెలుగులో కూడా అదే పేరు అలాగే రాశారు. పోయిట్రీ ఈజ్ ద స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్. ఒప్పుంగటే కవిత్వం. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఇది షెల్లి ఒకటి. నెక్స్ట్ విశ్వనాథుడు. అంటే ఇవన్నీ డిఎస్సికి చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి ఒక డెఫినేషన్ ఇస్తారు. కాకపోతే టెట్లో ఏంటంటే ఇంత డీప్గా వెళ్ళడు కాబట్టి బాగా ఇంపార్టెంట్ పైపైన చదివే విధంగా చూసుకుంటే కనుక నన్నయ్య, భామాహుడు, భరతుడు వీళ్ళని చూసుకోండి. డిఎస్సికి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ కార్లాయిల్ అండి. మధురమైన భావమే కవిత్వం. కుంతకుడు, భర్తృహరి, ఆనందవర్ధనుడు, నెక్స్ట్ సౌదోదని వీళ్ళందరూ డిఎస్సికి అండి. కింద 22 ఉంది చూడండి. కాలరిడ్జ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. పోయిటరీ ఈజ్ ద బెస్ట్ వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్. ఇది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ఈ డెఫినేషన్ అనేది. సో ఇంగ్లీష్కి తెలుగు కూడా పనికొస్తుంది. రమణీయమైన పదాలను రమణీయమైన వరుస క్రమంలో. ఇది ఇంపార్టెంట్ అండి. టెట్కి ఇలా బాగా మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి. డిఎస్సికి మాత్రం క్షుణ్ణంగా చదువుకోండి. ఇది ఇక్కడికి నిర్వచనాలు అయిపోయినాయి అన్నమాట. పద్య బోధన ఉద్దేశాలని టెట్లో అడిగారండి. ఆనందానుభూతి, రసానుభూతి పొందేటట్లు చేయటమే పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. పద్య పాఠాలు రకాలండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి నేపథ్యాలు, అలాగే ఇతివృత్తం, ప్రక్రియ వీటిల్లో కూడా మనకి తెలుగు టెక్స్ట్ బుక్లో వస్తుంది కదా ఇండెక్స్ చదివినప్పుడు. సో ఇంపార్టెంట్ అండి. పద్య పాఠాలు రకాలు: ప్యారడీ, వచన కవిత, ముత్యాల సరం, అనువాద కవిత, గజల్, రుబాయి, గేయం, ప్రాచీన పద్యం, ఆధునిక పద్యం, కథాకావ్యం. ఇవన్నీ కూడా పద్యానికి రూపాలే అన్నమాట. అలాగే నవరసాలు. భరతుని నాట్యశాస్త్రంలోని అష్టరస, అంటే 8 కదండి, 8 నిర్వచనాన్ని శాంతరసాన్ని చేర్చి ఉద్భాటుడు నవరసాలు చేశాడు. ఫస్ట్ భరతుడు నాట్య శాస్త్రంలో 8 రసాలు మాత్రమే నిర్వచిస్తే
శాంత రసాన్ని చేర్చి ఇది ఒకసారి అడిగారండి టెట్‌లోనో, డీఎస్సీలోనో మొత్తానికి ఏ రసాన్ని చేర్చి అంటే శాంత రసాన్ని చేర్చాడు. ఎవరు? ఉద్భాటుడు అనే వ్యక్తి అనమాట. చేసి నవరసాలు 9 రసాలుగా చేశారనమాట. కింద శ్లోకం ఏం అవసరం లేదు. అయితే వాటికి ఇంకా కొంతమంది మహానుభావులు ఇంకా కొన్ని రసాలు చేర్చి మొత్తం 13 రసాలు అయినాయి అనమాట. శాంతరసంతో చేర్చి 9 నవరసాలు అయినాయి. ఆ తర్వాత మిగతావి 13 రసాలు. ఇది కూడా ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఇందాక నిర్వచనాలు ఎలా చెప్పానో ఇది కూడా ఇంపార్టెంట్. కానీ టెట్ కాదండి, డీఎస్సీకి ఇంపార్టెంట్ ఇది. టెట్‌కి ఇందులో చాలా లైట్‌గా ఉండేవి, ఈజీగా ఉండేవి ఉంటాయి చూడండి, అవి నేర్చుకోండి. ఎగ్జాంపుల్‌గా చూడండి, హాస్యరసం హాస్యం ఎవరు? ఇక్కడైతే ఈ నిర్వచనాన్ని గురించి ఉంటుంది. నవ్వు పుట్టించే వస్తువుల దృశ్యాలను చూసినప్పుడు కలిగే మనోవికారం అనమాట. అలాగే కరుణరసం కరుణరసం అంటే శోకం అండి, అది ఈజీయే. అలాంటివి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రౌద్రం అంటే క్రోధం అండి, ఇదొకటి. వీరం అంటే ఉత్సాహం, అది ఏ రసం అని అడుగుతాడు అంటే వీరం అనేది ఉత్సాహం అనమాట. నెక్స్ట్ భయానకం అంటే భయం. బీభత్సం జుగుప్స, అద్భుతం విస్మయం, శాంతం సమం, ప్రేమ స్నేహం వత్సల వాత్సల్యం మాయ మిథ్యా జ్ఞానము భక్తి భగవద్రతి. ఇక్కడ వరకు టెట్కి ప్రిపేర్ అవ్వండి. డిఎస్సికి అయితే ఇట్లా అడుగుతారు అన్నమాట పక్కన ఉన్నవి. ఓకేనా? ఇవి ఉన్నాయి కదా, కలిగే మనోవికాసం అనేది ఇవి డిఎస్సికి అడుగుతాడు. ఎవరు అన్నమాట, ఎవరు నిర్వచించారు చూడండి. ఇక్కడ మాయ అంటే మిథ్యా జ్ఞానము, ఎవరు అంటే భానుదత్తుడు. నెక్స్ట్ ప్రేమ అంటే ప్రేమరసం స్నేహం, ఇది ఎవరంటే రుద్రాటుడు. శాంతం అంటే శమం. సో వీటి నుంచి డిఎస్సికి ఎందుకు ఇస్తాడంటే కన్ఫ్యూజ్ చేయడానికి. చూడండి, రౌద్రం అంటే క్రోధం అనమాట, వీరం అంటే ఉత్సాహం. ఇక్కడ మన వీరం అంటే క్రోధం అని కూడా రాసేయచ్చు. అలాగే కానీ అక్కడ ఏముంది, ఉత్సాహం అని ఉంది. అలాగే చూడండి, బీభత్సం అంటే క్రోధం అని రాయొచ్చు మనం, ఇంకేమైనా రాయొచ్చు. కానీ ఇక్కడ బీభత్సానికి జుగుప్స అని ఉంది. అలాగే శాంతం అంటే శమం అనమాట. ప్రేమ అంటే ప్రేమ అంటే ఇంకేమైనా రాయొచ్చు, కానీ అక్కడ స్నేహం అని చూడండి. సో ఇలాంటివి భక్తి అంటే భగవద్గీత అది ఈజీగానే ఉంటాయి. సో ఇలాంటి ఈ మెయిన్గా ఎక్కువ రౌద్రం కోపం వీరం ఉత్సాహం జుగుప్స వీటి దగ్గర కన్ఫ్యూజ్ చేసి అడుగుతారండి డిఎస్సిలో. టెట్కి అయితే జస్ట్ ఇవే. శృంగారం అంటే రతి, హాస్యం అంటే హాస్యం, ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే పద్య బోధన పద్ధతుల గురించి ఒక డెఫినేషన్ ఇచ్చారండి ముర్రే అని ఆయన. సో డెఫినేషన్ అంతా టైం వేస్ట్ చదువుకోండి. మొలకెత్తే అని ఉంటే అది ముర్రే యొక్క పద్య బోధన పద్ధతికి సంబంధించిన డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. పద్య బోధన పద్ధతిలో పూర్ణ పద్ధతి ఉందండి. పూర్ణ పద్ధతి అంటే తెలుసు కదండి, ప్రొసీడింగ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అనే సూత్రంపై ఆధారపడుతుందన్నమాట. కంప్లీట్ అనమాట. ఎంపిక చేసుకున్న పద్య పాఠ్యాంశాన్ని మొత్తం పాఠ్యాంశాన్ని ఏకాంశంగా భావించి బోధించే పద్ధతిని పూర్ణ పద్ధతి అంటారు. ప్రాథమిక దశలో పద్య పద్ధతి పూర్ణ పద్ధతి బెస్టా, ఖండ పద్ధతి బెస్టా, అలాగే పఠన పద్ధతి బెస్టా అని ఉంటుందండి, తాత్పర్య పద్ధతి అని. అయితే పూర్ణ పద్ధతి అనేదే మంచి పద్ధతి అని ఆన్సర్ టిక్ పెట్టాల్సి ఉంటుంది. కఠిన పదాలకు అర్థాలను ప్రత్యక్షంగా చెప్పకుండా వాక్య ప్రయోగాల ద్వారా విద్యార్థుల నుండే రాబట్టాలి. టెట్ 2018లో ఇచ్చారండి. నెక్స్ట్ ఖండ పద్ధతి అండి. ఇది పూర్ణ పద్ధతికి భిన్నమైనది. అలాగే ఖండ పద్ధతి గురించి వివరిస్తూ ఇక్కడ చూడండి, పద విభజన చేస్తూ ప్రతి పదానికి అర్థం చెబుతూ పద స్వరూప స్వభావాలను తెలుపుతూ వివరిస్తూ సాగే పద్య బోధన పద్ధతిని ఖండ పద్ధతి అంటారు. 18లో ఇచ్చారు. ప్రతి వర్డ్ని ఖండిస్తూ అంటే ఖండించడం అంటే కట్ చేయటమే కదా. ప్రతి వర్డ్ని చిన్న చిన్నగా ప్రతి పద్యాన్ని మొత్తం చిన్న చిన్న వర్డ్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క దానికి మీనింగ్ ప్రతి పదార్థం చెప్పుకుంటూ చెప్పే పద్ధతి ఖండ పద్ధతి అనమాట. నెక్స్ట్ పఠన పద్ధతి అండి. ఉపాధ్యాయుడు పద్య పాఠ్యాంశాన్ని 1-2 సార్లు ఆదర్శ పఠనం, ఉపాధ్యాయుడు చేసే పఠనాన్ని ఆదర్శ పఠనం అంటారు కదండి, చేసి కొందరు విద్యార్థుల చేత ప్రకాశ పఠనం అంటే పైకి చదివిస్తారన్నమాట, చేసే పద్ధతిని పఠన పద్ధతి అంటారు. అలాగే ఇంతకు డెఫినేషన్ చెప్పాను చూడండి, అదే పోయిటరీ మస్ట్ బి రెడ్ నాట్ టాట్. పద్యాన్ని చదవాలి అంతేగాని బోధించకూడదు అనమాట. ఇంతకుమించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమీ లేవండి. పఠన పద్ధతి అంటే జస్ట్ ఉపాధ్యాయుడు ఒకసారి పైకి చదువుతారు, ఒకసారి కానీ 2 సార్లు పైకి చదువుతారు, దాన్నే ఆదర్శ పఠనం అంటారు. నెక్స్ట్ పిల్లలు చదువుతారు ప్రకాశ పఠనం, పైకి చదువుతారు కాబట్టి. అంతకుమించి ఏం లేదండి దీనికి. ఇవన్నీ కూడా వేస్ట్ లైన్సే. ప్రతిపదార్థ పద్ధతి అని ఉందండి. ఇది ఏంటంటే తెలుసు కదండి, చిన్నప్పటి నుంచి మనం చూస్తాం. ఒక పద్యంలో ప్రతి ఓని తీసి మీనింగ్స్ కాకుండా ప్రతి పదార్థాలు రాస్తాం, దానికి మీనింగ్ ఏముంటుందో అదే రాస్తాము. మొత్తం ప్రతి పదార్థంతో కలిస్తే సేమ్ ఆ పద్యం యొక్క తాత్పర్యం అనేది వచ్చేస్తుంది. ఇది జనరల్గానే ఇస్తారు, జనరల్గా రాసేయచ్చు మనం.
తాత్పర్య పద్ధతి అండి. మాతృభాషేతర చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా సార్లు అడిగారు. మాతృభాషేతర సాహిత్య బోధనలో అంటే అనుసరించాల్సిన పద్ధతి అనమాట. మనది మదర్ టంగ్ కాకుండా వేరే లాంగ్వేజ్‌లో ఇప్పుడు తెలుగు కాకుండా మనం ఇంగ్లీష్‌లో పోయెట్స్ చదువుతున్నాం అనుకోండి. పోయెట్రీ చదువుతున్నాం. అప్పుడు మనం పాటించాల్సిన పద్ధతి తాత్పర్య పద్ధతి. ప్రశంసా పద్ధతి అండి. పెద్ద ఇంపార్టెంట్ కాదు. కాకపోతే దీని అర్థం ఏంటంటే ఉపాధ్యాయుడు పద్యాన్ని చదువుతున్నప్పుడు పిల్లలతో డిస్కస్ చేయాలన్నమాట. అబ్బా! ఎంత మంచి అలంకారం వాడాడు. ఎంత మంచి మంచి వర్డ్స్ వాడాడు. శబ్దం అలాగే రసపోషణ, చమత్కార అందులో ఆ పద్యంలో వాడినటువంటి భాష గురించి గానీ, ధ్వని గురించి గానీ, అలంకారాల గురించి ఇలాంటియన్నీ పొగుడుతూ ప్రశంస అందులోనే పేరులోనే ఉంది కదా! అదనమాట. కానీ ఇది ఎప్పుడు అడగరండి. ప్రశ్నోత్తర పద్ధతి అంటే తెలుసు కదండీ! క్వెషన్స్ ఏసుకుంటూ ఆ పాఠ్యాంశానికి సంబంధించి, ఆ పద్యానికి సంబంధించి క్వెషన్స్ ఏసుకుంటూ చేసేది. జనరల్‌గానే ఉంటది విషయం. ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి బిట్ అయితే కంపల్సరీ వస్తదండి. వివిధ దశల్లో బోధించదగిన ముఖ్య పద్యాంశాలండి. ప్రాథమిక దశ, మాధ్యమిక దశ అనేవి ఎస్‌జిటి వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తాయన్నమాట బిట్స్. ఇది ప్రతి లైన్ ఒక్కొక్క బిట్‌గా చదివేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఇది బై హార్ట్ చేసేయండి. ఇవి అకాడమీ టెక్స్ట్ బుక్‌లో ఉన్నదన్నట్టు ఇచ్చాడు ఈ బుక్‌లో. వివిధ దశలో బోధించదగిన పద్యాంశాలు. ప్రాథమిక దశలో అభినయ గీతాలు, బాల గేయాలు, ఆత్మకథ గేయాలు, శతక పద్యాలు, భక్తి గేయాలు. ప్రాథమిక దశలో భక్తి గేయాలు కూడా అనమాట. జానపద గేయాలు ఎంపిక చేయాలి. క్రీడా పద్ధతి ద్వారా బోధించటానికి అనువైన అంశాలను ఎన్నుకోవాలి. ఓకేనండి. అయితే భక్తి గేయాలు, జానపద గేయాలు కూడా ప్రాథమిక దశలోనే పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. మాధ్యమిక దశలో శ్రవణప్రియంగా ఉండి రసానుభూతిని కలిగించి క్లిష్టమైన పదాలు పద్య కథలు ఉండవచ్చు. రసవంతమైన పాటలు, లయగుణం కలిగినటువంటి వృత్తాలు, ద్విపదలు, రగడలు, గీతాలు, అధిక్షేపాలు, వర్ణనాత్మక పద్యాలను ఎన్నుకోవాలి. ఇవన్నీ బై హార్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ప్రాథమిక దశ, మాధ్యమిక దశలో ఉండాల్సినవి అడుగుతూ ఉంటారు. ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఈ లైన్ నుంచి బిట్స్ చాలా సార్లు అడిగారండి. భక్తి, వాత్సల్యం, కరుణరస పద్యాలను ఏ దశలో ఇంట్రడ్యూస్ చేయాలంటే మాధ్యమిక దశలో భక్తి రసం, వాత్సల్యం, కరుణ రసం అనమాట. అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఉన్నత దశకు సంబంధించి అడుగుతారండి. ఉన్నత 8th క్లాస్, 9th, 10th వచ్చేటప్పటికి విమర్శనాత్మకత అలాగే సృజనాత్మకత శక్తులు ఉండేటువంటి పాఠ్యాంశాలని లేదా పద్యాలను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వివిధ శైలి భేదాలు కలిగిన రచనలు, శబ్దాలంకార, అర్థాలంకారాలు తెలియజేసే పద్యాలు. ఎందుకంటే ఇక్కడికి వీళ్ళకి ఛందస్సు గురించి కానీ, సందులు సమాసాల గురించి కానీ బాగా అవగాహన ఉంటుంది కాబట్టి అలాంటి ఎక్కువ ఉండేటువంటి పద్యాలను సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎస్‌జిటి వాళ్ళకైతే ప్రాథమిక, మాధ్యమిక సంబంధించి ఈ లైన్స్ ఇంపార్టెంట్ అండి ఇక్కడి వరకు. ఆ భక్తి, వాత్సల్యం, కరుణ ఇక్కడి వరకు. పద్య బోధన సోపానాలండి. తెలుగు అకాడమీ ఆధారంగా అనమాట 4 ఉన్నాయి. ఈ 4 బిట్స్ రూపంలో బాగా అడుగుతారు ఫ్రెండ్స్. ఒక్కటి నేర్చుకుంటే మిగతాయి కూడా కొంచెం ఈజీ అవుతుంది. పద్య బోధన బాగా నేర్చుకోండి ఫస్ట్. ప్రవేశం ఉంటుంది ఫస్ట్. నెక్స్ట్ ప్రదర్శన. నెక్స్ట్ థర్డ్ పునర్విమర్శ. ఫోర్త్‌ది గైహికం. గైహికం అంటే హోంవర్క్ అనమాట. ఓకేనా. ప్రవేశంలో ఎన్ని ఉంటాయి అంటాడు 3. ప్రవేశంలో ఉండేటువంటి పద్య బోధన సోపానాల క్రమం అని అడుగుతాడు. పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్మీకరణ, నెక్స్ట్ వచ్చి శీర్షిక ప్రకటన. అటు సెకండ్‌ది థర్డ్‌కి, సెకండ్‌కి మార్చి ఇస్తా ఉంటాడు. మనం కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమంలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆర్డర్. ప్రదర్శనలో కవి పరిచయం, పూర్వగాథ పరిచయం, ఉపాధ్యాయుని ఆదర్శ పఠనం, నెక్స్ట్ స్థూల సంగ్రహణం, నెక్స్ట్ సందులు సమాసాలు అర్థ సంగ్రహణ, నెక్స్ట్ ఉపాధ్యాయుని పునఃపఠనం, విద్యార్థుల ప్రకాశ పఠనం, చర్చ, తాత్పర్యం, కవితా సౌందర్యం, విశేషం. ఈ 11 ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ ఈ ఫస్ట్ దాన్ని ఆర్డరు, సెకండ్ దాని ఆర్డర్ అడుగుతుంటాడు. అలాగే ఉపాధ్యాయుని ఆదర్శ పఠనం ఎప్పుడు ఉండాలి, అలాగే విద్యార్థుల ప్రకాశ పఠనం ఎప్పుడు ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. పద్య బోధనలో థర్డ్ స్టెప్గా ఉపాధ్యాయుని ఆదర్శ పఠనం ఉండాలి. 6th స్టెప్గా మనకి 7th స్టెప్గా విద్యార్థుల ప్రకాశ పఠనం ఉండాలి. ఆ 2 అటు ఇటు మార్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలాగే ఉపాధ్యాయుని పునః పఠనం దీని గురించి కూడా మార్చి అడుగుతూ ఉంటారనమాట. బాగా బై హార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి. పద్య బోధన సోపానాల వివరణలో పూర్వజ్ఞాన పరిశీలనలో ఏ అంశం ఉంటుందంటే తెలిసిన దాని నుండి తెలియని విషయాన్ని సూత్రం ఇమిడి ఉండేది ఏంటి అంటే పూర్వజ్ఞాన పరిశీలన అనే కాన్సెప్ట్లో అనమాట. ఈ ఫస్ట్ దాంట్లోనే ఉంటుందండి. నెక్స్ట్ ఉన్మీకీకరణ
ఆసక్తికరమైన అంశం దాని ద్వారా మెరుపు అట్టల సహాయంతో ఇక్కడ మెరుపు అట్టలని ఇచ్చాడు కానీ టీఎల్ఎంని ఎప్పుడు యూజ్ చేస్తారని అడుగుతాడు. ఉన్మికీకరణ టైంలో టీఎల్ఎంని యూజ్ చేస్తారు. ఇక్కడ టీఎల్ఎంగా మెరుపు అట్టలు అనేది ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ చెప్పారనమాట. ఈ ఉన్మికీకరణ అంటే మోటివేషన్ అనమాట. పిల్లల్ని మోటివేట్ చేయడానికి అలా స్టోరీ నుంచి లేదా ఆ పద్యంకి. అలాగే టీఎల్ఎంస్ కూడా యూజ్ చేసేది ఉన్మికీకరణ టైంలోనే. నెక్స్ట్ ప్రదర్శన. ఈ అన్నిటికన్నా విస్తృతమైన టైం టేకింగ్ ఏంటి అంటే ప్రదర్శన అన్నమాట. విస్తృతమైన సోపానం, అలాగే అనేకమైనటువంటి ఉపసోపానాలు కలిగి ఉంటుంది. శీర్షిక ప్రకటన అండి 4వది. ఉపాధ్యాయులు నేర్చుకోబోయే పాఠ్యభాగ శీర్షిక ద్వారా రాబట్టడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కవి పరిచయం అండి. అదేమంత ఇంపార్టెంట్ లేదు కానీ పూర్వగాథా పరిచయం అన్నాడు. ఇది కథన పద్ధతిలో జరుగుతుంది. పూర్వగాథా పరిచయం అనమాట. అంటే పద్యానికి ముందు జరిగినట్టు స్టోరీ అనమాట. సో ఆ 11 స్టెప్స్ కూడా వివరించడం అయితే జరిగిందండి. 8th స్టెప్గా ఏముందంటే 8th సోపానం ఏంటంటే స్థూలార్థ సంగ్రహణ అనమాట. సందులు, సమాసాలు, ఉదాహరణలు ఇవన్నీ కూడా ఇముడి ఉండేది తాత్పర్యంలో అండి. 9th స్టెప్. నెక్స్ట్ 10వది ఉపాధ్యాయుని ద్వితీయ ఆదర్శ పఠనం అంట. 2 సార్లు జరుగుద్ది అన్నారు కదా ఉపాధ్యాయుని. సో అది. నెక్స్ట్ 11ది పునర్విమర్శ అనమాట. దీనికోసం డమినో ఆట, స్నాప్ ఆట, పదచక్రం వంటివి ఉపయోగించుకోవచ్చు. ఇంటి పని అనమాట. ఇంటి పని ఉద్దేశం ఏంటి అడుగుతాడు. చాలాసార్లు అడిగాను. ఇంటి పని ఇవ్వడానికి గల ఉద్దేశం ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ అనమాట. అంటే పునర్బలనం కోసం, విరామకాల సద్వినియోగం, పఠన లేఖన నైపుణ్యాల అభివృద్ధి. గత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలు అండి ఇవి. స్కూల్ అసిస్టెంట్ 18లో ఇచ్చారు. ఇది చూడండి ఫ్రెండ్ ఒకసారి. సహితమైన శబ్దార్థాలు కావ్యాలని చెప్పింది ఎవరంటే భామహుడు. ఇది డిఎస్సిలో అడిగండి. టెట్లో అయితే చెప్పాను కదా నిర్వచనం. పీజీటీ 18లో కూడా ఇచ్చాడు. వీరరసము, ఉత్సాహము. ఇందాక టేబుల్ చూపించాను కదా దాని నుంచి అనమాట. వివిధ సోపానాల ఆధారంగా జరిగే పద్ధతి ఆధునిక పద్ధతి. పద్య బోధన వివిధ సోపానాల ఆధారంగా జరుగుద్దట. నెక్స్ట్ సముచిత సమయంలో ఉపయోగించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బోధనా ఉపకరణాలు టీఎల్ఎంస్ అనేవి ఎప్పుడు యూజ్ చేయాలని అడుగుతాడు. మనకి పాఠాన్ని ప్రారంభిస్తున్నప్పుడు, మధ్యలోన, పాఠం చివరన అని అడుగుతాడు ఎక్కువ జనరల్గా ఈ బిట్టు. సముచిత సమయంలో అని అనమాట. కరెక్ట్ టైంలో లేదా ఒకవేళ ఆప్షన్స్లో కంప్లీట్ ఫుల్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అని ఇచ్చాక ఆ ఆప్షన్ అన్న సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టీఎల్ఎంస్ అనేవి పాఠం మొదటి నుంచి ఎండింగ్ వరకు ఏ టైంలోనే యూజ్ చేయొచ్చు అన్నమాట. కంప్లీట్గా యూజ్ చేయాలనే ఆప్షనే సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని పాఠం మొదల, పాఠం చివర ఇట్లా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు అడుగుతూ ఉంటారు బిట్టు. మొత్తంగా వివరించేది ఏంటి అంటే పూర్ణ పద్ధతి. దానికి ఆపోజిట్గా పదాల వైజ్గా ప్రతిపదాలను చెప్పుకుంటూ చెప్పేది ఖండబద్ధ అనమాట. మీనింగ్స్ చెప్పుకుంటూ. నెక్స్ట్ ఇందాక ఇది ఇంపార్టెంట్ అన్నాను కదా ప్రాథమికోన్నత దశ అంటే మాధ్యమిక దశలు అనమాట. 6th, 7th, 8th దశలో ఏ విధమైనటువంటి పద్యాలు ఉండాలంటే భక్తి, వాత్సల్య, కరుణ, అద్భుత రస పద్యాలు. ఇది చాలాసార్లు అడుగుతారండి ఈ టైపు క్వశ్చన్. నెక్స్ట్ తాత్పర్య పద్ధతి అంటే ఏంటి? ఇది ఎప్పుడు యూజ్ చేస్తాడు? ఇది మాతృభాషేతర సాహిత్య బోధనలో ఇందాక చెప్పాను కదండి, తెలుగు కాకుండా ఇంగ్లీషు అలా వేరే మాతృభాష కాకుండా ఉన్నప్పుడు తాత్పర్య పద్ధతి యూజ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో గద్య బోధన గురించి చెప్పుకుందాం. పద్య బోధన ఒకటి బాగా నేర్చుకున్నారనుకోండి, గద్య బోధన ఆటోమేటిక్గా సేమ్ అలాగే ఉంటుంది, ఈజీగా ఉంటుంది. టెట్లో ఎక్కువ పద్య బోధన అలాగే గద్య బోధన గురించి అడుగుతూ ఉంటాడు. ఇంతవరకు ఓపికగా చూసారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వీడియోని. ఓకేనండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.